హలో మాస్టర్స్, మనం ఈరోజు ఒక కొత్త బుక్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. చాలా 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 మంచి బుక్ అండి ఇది. లూయిస్ ఎల్ హే అని చెప్పేసి, లూయిస్ ఎల్ హే ఈవిడ చాలా చాలా బుక్స్ రాశారు. ఇలాంటి బుక్స్ ఎంతో మందికి హెల్ప్ చేశారు. తను కౌన్సిలింగ్ తీసుకుంటారు, సెషన్స్ ఏర్పాటు చేస్తారు, వర్క్ షాప్స్ చేస్తారు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇచ్చేసి వాళ్ళ క్లయింట్స్ తో చేపిస్తారు. తను తన జీవితం అనేది చిన్నప్పటి నుంచి అంత ఈజీగా సాగలేదు. మనకు బుక్ చదువుతూ ఉంటే తెలుస్తుంది. చాలా 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 కష్టపడింది. కొన్ని అయితే అబ్నార్మల్, అసాధారణమైన కష్టాలు కూడా ఉన్నాయి ఆమె జీవితంలో. అలాంటి ఆమె అందు నుంచి బయటకు వచ్చి ఎన్నో బయట వాళ్ళకి సెషన్స్, వర్క్ షాప్స్, కౌన్సిలింగ్స్ తీసుకొని ఆ క్లయింట్స్ నుంచి వచ్చిన, ఇప్పుడు మనకి ఎలాగైతే ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ లో కాథరిన్ యోగ నిద్రకు పంపిస్తూ అక్కడ అనుభవాలు బుక్ గా రాశారు కదా, అలాగే ఈవిడ క్లయింట్ దగ్గర నుంచి వచ్చిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బుక్స్ లో పొందుపరిచింది. చాలా చక్కగా, ఎంతో స్టామినా కావాలి దానికి. సో బుక్ పేరు వచ్చేసి ఇక మీ జీవితం మీ చేతుల్లో అనేది ఈ బుక్ పేరండి. లూయిస్ ఎల్ హే రాశారు. ఇందులో ఫస్ట్ చాప్టర్ కు ముందర కొన్ని ముందు మాటలాగా ఇచ్చారు. ఏంటి అంటే అవన్నీ కూడా కంపల్సరీ మనం చదువుకోవాల్సినవి. ప్రస్తావన అని చెప్పేసి ఒకటి ఫస్ట్ పేజ్ లో రాశారు. అరవింద్ అని చెప్పేసి ఈ బుక్ ని తెలుగులోకి ఎవరైతే రాశారో వాళ్ళు రాశారనమాట. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా అన్నది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి వాక్క్షేత్రంలోంచి వెలువడిన సనాతన సత్యము. ఈ సత్యానికి సవిస్తార వివరణయే ఈ పుస్తకము అని చెప్పేసి ఏమంటున్నారంటే, మీ ఆలోచనలు, మీ మాటలు, మీ నమ్మకాలు ఈక్వల్స్ టు మీ జీవితం అన్న జీవిత సూత్రానికి విశేష విశ్లేషణయే ఈ పుస్తకం. ఏమంటున్నారు? మీ ఆలోచనలు ప్లస్ మీ మాటలు ప్లస్ మీ నమ్మకాలు ఈక్వల్స్ టు మీ జీవితం అన్న జీవిత సూత్రానికి విశేష విశ్లేషణయే ఈ పుస్తకం. అంటే ఇది మూల సూత్రం. ఈ పుస్తకంలో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో వాటి యొక్క సారాంశం మొత్తము ఈ ఒక్క వాక్యంలోనే ఉందన్నమాట. అంటే మనం సరి అయిన ఆలోచనలు చేయాలి, సరి అయిన మాటలు మాట్లాడాలి, సరి అయిన నమ్మకాలని కలిగి ఉండాలి. అది మన జీవితం మీద ఆ వాటి ప్రభావం ఉంటుంది. అలాగే ఆ జీవితం ఉంటుంది. ఈక్వల్స్ టు జీవితం అని పెట్టారు. అవి ఎలాగ ఉంటే ఈ జీవితం అలాగే ఉంటుందని. తర్వాత ఏది యాదృచ్ఛికం కాదు, అంటే ఏది కూడా కోఇన్సిడెన్స్ కాదు. ప్రతిదీ మన ఎంపికే, ప్రతిది కూడా మనం సెలెక్ట్ చేసుకున్నదే. ఏదర్ పై లోకాల్లో ఉన్నప్పుడు కానీ, లేదా ఇక్కడ మనసులో ఆలోచనల ద్వారా, మనకు తెలిసి తెలియక అవేర్నెస్ లో లేక ఉండి మాట్లాడడం ద్వారా, లేదా మనం నమ్మే నమ్మకాల ద్వారా. ఇప్పుడు నేను మంగళవారం ఇది చేస్తే ఇది జరుగుతుంది, అది మనలో ఉన్న నమ్మకం. ఖచ్చితంగా జరుగుతుంది. జరగకపోయినా ఆ రోజు ఏ కొంచెం అబ్నార్మల్ గా అసాధారణంగా జరిగినా మనం మంగళవారానికి ముడిపెట్టేస్తాం. అది నమ్మకం. నమ్మకం అనేది ఒక శక్తి మాస్టర్స్. మీరు ఏదైతే నమ్ముతున్నారో అది ఒక శక్తి. ఆ క్రియ, ఆ ప్రక్రియ జరగడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. సో ఎలాంటి నమ్మకాలని పెట్టుకోవాలి అనేది మన ఇష్టం. ఇప్పుడు కొన్ని నమ్మకాలు ఉంటాయి, పెద్దవాళ్ళు చెప్తారు, ఆ నమ్మకం మీలో ఉన్నంత వరకు అది చేయాల్సిందే. ఎప్పుడైతే ఆ నమ్మకం అది సరి అయింది కాదు అని మీకు తెలిస్తే, పూర్తిగా పోయేంత వరకు దానికి వ్యతిరేకంగా చేసినా మీకు ఫలితాలు వ్యతిరేకంగానే వస్తూ ఉంటాయి. బికాస్ శక్తి సరిపోవట్లేదు ఆ వ్యతిరేకంగా మీరు ఒక పని చేయడానికి. మీలో ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం మీద శక్తితోనే ఆ పని జరపబడుతుంది అనమాట. కాబట్టి సింపుల్ గా మనం ఒక నమ్మకాన్ని నమ్ముతూ వేరే వాళ్ళు వచ్చేసి ఏం పర్లేదు, మంగళవారం ఏం పర్లేదు అని చెప్పారు. అది మీరు అంతే ఈజీగా మంగళవారం పర్వాలేదు అని మనసా వాచ కర్మేన తెలిస్తే అప్పుడు మీరు ఆ పని మొదలు పెట్టొచ్చు, మీకు శుభం జరగవచ్చు. అలా కాకుండా వాళ్ళెవరో చెప్పారు కానీ లోపల మీకు మాత్రం నమ్మకం ఇంకా మంగళవారం మంచిది కాదనేది బలంగా ఉంది, అప్పుడు మీరు ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయలేరు. పక్క వాళ్ళకి ఏ ఫలితాలు వచ్చాయో నాకు అవే వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆమె కుదిరింది, నాకు కుదరదు, మా ఇంట్లో మంగళవారం నమ్మకం, ఇంకా మేము చెయ్యము, ఇలాగే ఉంటుందన్నమాట. సో సింపుల్ గా మన నమ్మకాల మీద వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికి అలాగే అవుతుందండి వాయిస్ బ్రేక్? నాకు కూడా అలాగే అవుతుందండి. నాది ప్రాబ్లం ఏమో అని ఇంకా నేను అప్పటి నుండి ఏం చెప్పలేదు. ఓ సారీ అండి.
ఇప్పుడు ఇప్పుడు బెటర్ గా ఉందా? ఇప్పుడు మీరు అన్న మాటలకి క్లియర్ గానే వచ్చింది. బాగానే వస్తుంది. బాగానే ఉంది. ఓకే ఓకే సరే నాకు బాగానే వినపడుతుంది. ఓకే సరే. సో బేసిక్ గా మన ఆలోచనలు, మన మాటలు, మన నమ్మకాలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఏది కూడా యాదృచ్ఛికం కాదు, అంటే ఏదో అలా జరిగిపోయింది కాదు, ప్రతిదీ మన ఎంపికే అన్న ఆధ్యాత్మిక సత్యపు సింహావలోకనమే ఈ పుస్తకం. మానవ జీవితంలో తల్లిదండ్రుల మరి పిల్లల పరస్పర బాంధవ్యపు విశిష్టతను వివరించేదే ఈ పుస్తకం. దైవత్వానికే గనుక భాష ఉంటే ఆ భాషలో రెండు పదాలు ఉంటాయి. ఒకటి క్షమ, రెండవది ప్రేమ అన్న విషయాన్ని నిరూపించేదే ఈ పుస్తకం. దైవత్వం అంటే దైవము, ఆ దైవంలో ఉండే వ్యక్తిత్వం, తత్వం, అదేదైతే ఉంటుందో, వ్యక్తిత్వం కాదు తత్వం, ఆ దైవంలో ఉండే తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కనుక ఒక భాషలో చెప్పాలి అనుకుంటే రెండు పదాలు సరిపోతాయట. ఒకటి ప్రేమ, రెండోది క్షమ. అనంతమైన ప్రేమ మనలో ఉండాలి, అనంతమైన క్షమ అవతల వారు అడిగితే ఇవ్వగలగాలి, అలాగే అవసరమైనప్పుడు మనము అడగగలగాలి క్షమాపణ. మానవ జీవితంలో సకల సమస్యలకు అసలు కారణం ఆత్మ ప్రేమ లేకపోవడమే అన్న మౌలిక ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రబోధించేదే ఈ పుస్తకం. మార్పే స్థిరమైన మరి నిరంతర ప్రవాహమైన జీవన చరిలో ఊలలాడుతూ సాగిపోవడమే అసలు జీవితమని చాటి చెప్పేదే ఈ పుస్తకం. అంటే నిరంతరం మనము ప్రయత్నిస్తూ ఉండాలి, ఒక ప్రవాహంలా సాగిపోవాలి తప్పిస్తే మన లైఫ్ అనేది ఒక దగ్గర ఆగిపోయిన నీటి మాదిరిగా ఉండకూడదు. అప్పుడేమవుతుంది, ఆగిపోయిన నీరు పాచి పట్టిపోతుంది, వాసన వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మనిషి జీవితం కూడా నడుస్తూ, అవి చిన్న అడుగులైనా పెద్ద అడుగులైనా ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. ఈ విషయాలను తెలుసుకొని అలా మసలుకుంటే ఇక మీ జీవితం మీ చేతుల్లో. ఇది ముందర ప్రస్తావన అని చెప్పి అరవింద్ గారు చెబుతున్నారు. తర్వాత దీన్ని ఎవరికి అంకితం చేస్తున్నారంటే, ఎక్కడైతే మీరు మీ యొక్క నిజమైన యోగ్యతని గుర్తిస్తారో, ఎక్కడైతే మీలో స్వచ్ఛమైన ప్రేమ పొంగి పొరులుతుంటుందో, ఎక్కడైతే మిమ్మల్ని మీరుగా అంగీకరించుకుంటారో, మీ అంతరంలోని ఆ ఉనికి కేంద్రాన్ని కనుగొనడానికి ఈ చిరుకానుక మీకు సహాయపడుగాక. ఈ బుక్ గురించి నేను ఒకటి చెప్పాలండి. ఈ బుక్ నేను కొనుక్కున్నది కాదు, నాకు గిఫ్ట్ గా ఇవ్వబడింది. ఎక్కడి నుంచి గిఫ్ట్ గా ఇవ్వబడింది అంటే యూనివర్స్ నుంచి. ఎస్, నేను చెబుతున్నది నిజమే, యూనివర్స్ నుంచి. నేను మెడిటేషన్ చేస్తున్న కొత్తలో ఫ్యూ మంత్స్ తర్వాత ఒక వర్క్ షాప్ అటెండ్ అయ్యాను. ఆ వర్క్ షాప్ పేరు మీ జీవితం మీ చేతుల్లోనే. ఈ బుక్ 16 రోజులు చదివారనమాట. అందులో ఏంటి అంటే ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత, మెడిటేషన్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు చిన్న రాఫిల్ అని, ఒక లాటరీ కాదు, చిన్న రాఫిల్ గా ఆ రోజు ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళందరి నెంబర్స్ చాట్ బాక్స్ లో పెట్టమని చెప్పి వాళ్ళకు చిన్న చిన్న గిఫ్ట్లు ఫస్ట్ 5 మెంబర్స్ కి అలా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. జస్ట్ చిట్టీలుగా వేసి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి గిఫ్ట్లు పంపిస్తున్నామని ఏదర్ పిరమిడో పుస్తకము అలా ఇచ్చారనమాట. ఇది నాకు వర్క్ షాప్ లో జాయిన్ అయిన 2వ రోజు వచ్చింది నాకు ఈ గిఫ్ట్. నా పేరు సెలెక్ట్ చేయబడింది. అప్పుడు వాళ్ళు మీకు గిఫ్ట్ పంపిస్తాము, అడ్రస్ పంపించండి అన్నారు. బుక్ కావాలా పిరమిడ్ కావాలా అని అడిగారు. బుక్ కావాలండి అని చెప్పాను. వాళ్ళు 2 ఆప్షన్స్ ఇస్తే అప్పుడు ఈ బుక్ వాళ్ళు నాకు పోస్ట్ చేశారనమాట. సో యూనివర్స్ తీసిన గిఫ్ట్ ఇది బుక్ నాకు. తర్వాత ఆ యూనివర్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ రోజు నా చేతుల్లో ఈ పుస్తకం ఉన్నందుకు. అలాగే మనకి ఇక్కడ ఫస్ట్ లోనే కృతజ్ఞతలు చెప్తున్నారు. మనకు కూడా తెలుసు ఆల్ ద టైం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అది వెరీ హై ఎనర్జీ అని చెప్పేసి. ఇక్కడ కూడా బుక్ లో ఫస్ట్ కృతజ్ఞతలు ఎవరెవరికి అంటే, నా దగ్గరకు నేర్చుకోవడానికి వచ్చి, లూయిస్ ఎల్హే గారు చెప్తున్నారు కృతజ్ఞతలు. నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చి, సమస్యలతో నన్ను సంప్రదించడానికి వచ్చి, నాకెన్నో విషయాల్ని నేర్పి, నన్ను తొలిసారిగా పుస్తకం వ్రాయడానికి ప్రోత్సహించిన వారందరికీ నా కృతజ్ఞతలు. నా పుస్తకాలని, ఆడియోలని, వీడియోలను ప్రపంచమంతటా వ్యాపింపచేస్తూ ఈ భూమండలానికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను చేకూర్చవలననే నా కలను నిజం చేయడానికి ఎంతో అంకిత భావంతో నా సంకల్పంలో పాలు పంచుకుంటున్న నా
హే హౌస్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. హే హౌస్ అంటే ఏంటంటే ఈవిడ పేరు లూయిస్ ఎల్ హే కదా, ఆవిడ ఒక సంస్థ స్థాపించారు. హే HAY హే హే హౌస్ అని ఒక సంస్థ స్థాపించారు. అదేంటంటే దాని ద్వారా ఆవిడ దివ్య సందేశాలని ప్రపంచవ్యాపితం చేయడానికి ఆ సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థ. దాని ద్వారా ఆధ్యాత్మిక విషయాల్ని తను బుక్స్ ద్వారా కానీ, కౌన్సిలింగ్స్ ద్వారా కానీ, సెషన్స్ ద్వారా కానీ చేయడం జరిగింది. సో ఆ సభ్యులందరికీ కృతజ్ఞతలు. నా పుస్తకాలు చదువుతూ, నా వర్క్షాప్లకు హాజరవుతూ, నా స్వప్న సాకారానికై నేను సాగించే ప్రయాణంలో తమ తమ ప్రేమపూర్వక సహాయ సహకారాన్ని అందిస్తూ నన్ను సదా ప్రోత్సహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. దినదినానికి తమ హృదయాల్ని వికసింప చేసుకుంటూ సత్యానికి చేరువవుతున్న ఆధ్యాత్మిక సాధకులందరికీ కృతజ్ఞతలు. కారణరహితమైన ప్రేమతో, అంటే అసలు ఏ కారణం ఉండక్కర్లే, నువ్వు నాకు ఇది చేసావు కాబట్టి నాకు నీ మీద ప్రేమ, అది కారణంతో కూడిన ప్రేమ. అలా కాదు, అన్కండిషనల్ లవ్ అంటాం కదా, తెలుగులో దాని పదం ఏంటంటే కారణరహితమైన ప్రేమతో, సంతోషంతో, సరదాలతో నన్ను ముంచెత్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ప్రియమిత్రులందరికీ కృతజ్ఞతలు. ఎంతో ఆనందంతో, మరెంతో సంతృప్తితో నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను వీరందరికీ అని చెబుతోంది లూయిస్ ఎల్ హే గారు. తర్వాత ముందు మాట. సముద్రయానం చేస్తున్నప్పుడు ఒక ఓడ ప్రమాదం జరిగి ఎడారి లాంటి ఓ ద్వీపంలో నేను గడపాల్సి వస్తే నాతో పాటు ఒకే ఒక పుస్తకాన్ని తీసుకెళ్తాను. అది ఏంటి అంటే లూయిస్ ఎల్ హే గారి యొక్క యూ కెన్ హీల్ యువర్ లైఫ్, అంటే ఇదే బుక్ ఇంగ్లీష్ లో. ఆల్మోస్ట్ ప్రెటీ మచ్ ఇదే సారాంశం ఉంటుంది. ఇది ఎవరు చెబుతున్నారు మనకి ఈ మాట, ముందు మాట అంటే ఇక్కడే కాలిఫోర్నియాలోని డానా పాయింట్ అనే ప్లేస్ లో ఉన్న డేవ్ బ్రాన్, అతని ముందు మాట చెబుతున్నారు. ఈ పుస్తకం గురించి, లూయిస్ ఎల్ హే గారి గురించి తనకున్న అభిప్రాయం మనతో షేర్ చేసుకుంటున్నారు ముందు మాటగా. సముద్రయానం చేస్తున్నప్పుడు ఓడ ప్రమాదం జరిగి ఎడారిలో ఉండాల్సి వస్తట, ఒకే ఒక్క పుస్తకం కావాలి, ఇంకేం అక్కర్లేదట ఆయనకి. అదేంటంటే యూ కెన్ హీల్ యువర్ బాడీ, యూ కెన్ హీల్ యువర్ లైఫ్. ఈ పుస్తకం ఒక గొప్ప మాస్టర్ యొక్క దివ్య బోధనల సందేశ సారాంశమే కాదు, మరి శక్తివంతమైన ఒక గొప్ప స్త్రీ యొక్క వ్యక్తిత్వంలోంచి జాలువారిన అమృతపు పలుకులు కూడా. ఈ పుస్తకంలో లూయిస్ ఇప్పటి తన ఆత్మోన్నతి వైపు సలిపిన తన జీవన ప్రస్థానాన్ని మనతో పాలు పంచుకుంటారు. ఈ పుస్తకానికి అనుబంధమైన ఆమె జీవిత గాథ నా హృదయాన్ని ఒక గొప్ప ఆరాధనా భావంతో, ఆర్ద్రతతో కమ్మివేస్తుంది. నా దృష్టిలో అది మరి ఒక పుస్తకం. జీవన సారమంతా ఇందులోనే ఉంది. మీరు నేర్చుకోవాల్సిన జీవితము, జీవిత పాఠాలు, జీవితం పట్ల మీ ప్రవర్తన తీరు ఎలా ఉండాలో సరిగ్గా ఇందులోనే ఉంది. మన ఆలోచన విధానాలే మన అనారోగ్యాలకి అసలు కారణాలు. ఏమంటున్నారు? ఇది బోల్డ్ లెటర్స్ తో రాశారు, అంటే హైలైట్ చేసి పెట్టారు ఈ వాక్యం ఒక్కటి. మన ఆలోచన విధానాలే మన అనారోగ్యాలకు అసలు కారణాలు. అంటే మనసులో చేసే ఆలోచనలు ఏం చేస్తాయంటే అవి శారీరకమైన లేదా మానసికమైన అనారోగ్య కారణాలకి దారి తీస్తాయి అని చెబుతున్నారు. అది దానికి కూడా ఒక బుక్ ఉంది మాస్టర్స్, ఎలాంటి ఆలోచనలు చేస్తే ఎలాంటి రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, దానికి కూడా ఒక బుక్ ఉంది యాక్చువల్లీ, అది కూడా చెప్తారు ఇందులో. ఎటువంటి ఆలోచన విధానాలు ఎటువంటి అనారోగ్యాల్ని కలిగిస్తాయో ఆమె మనకు అందించిన వైనం నిజంగా ఎనలేనిది, విలక్షణమైనది కూడా. ఒక వ్యక్తికి ఓ ఎడారి లాంటి ద్వీపంలో ఈ పుస్తకం ఒక సీసాలో దొరికినా చాలు, అతని సమస్యలన్నీ తీరిపోయినట్లే. అక్కడి నుండి తన జీవితాన్ని ఎలా రూపొందించుకోవాలో దానికి అవసరమైన సమస్త జ్ఞానమంతా ఈ పుస్తకంలోనే పుష్కలంగా ఉంది. మీరు ఎడారిలో ఉన్నా లేకున్నా మీ జీవితంలోకి లూయిస్ ప్రవేశించి ఉంటే, లేదా కనీసం ఆమె పుస్తకం అనుకోకుండా మీకు తారసపడి ఉన్నా చాలు, మీ జీవితం సర్వతో ముఖాభివృద్ధి వైపు అడిగి వేస్తున్నట్లే లెక్క. అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటే గుర్తుంది కదా, కథ గుర్తుంది కదా, అలా అన్నమాట.
లూయిస్ ఎల్హే గారి యొక్క పుస్తకాలు, ఆమె హీలింగ్ టేపులు, మరి స్ఫూర్తిదాయకమైన ఆమె వర్క్షాపులు, సమస్యలతో సతమతమవుతున్న నేటి ప్రపంచానికి సజీవ సమాధానాలు. నేను ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న రోగుల కొరకై పరితపించే రోజుల్లో లూయిస్ ని కలవడం జరిగింది. ఆమె యొక్క దివ్య సందేశాలను, హీలింగ్ వర్క్స్ ని నేను ఎయిడ్స్ వ్యాధి నివారణకై ఉపయోగించాను. ప్రతి ఒక్క రోగికి లూయిస్ యొక్క హీలింగ్ టేపులను వినిపించాను. మొదటి సెషన్ నుండే వారిలో మార్పులు సంభవించడం జరిగింది. ఆ తర్వాత నేను చాలా అద్భుతాలను గమనించాను. ఆ టేపులను వినడము వారి దైనందిక జీవితంలో భాగమైపోయింది. ఆండ్రూ అనే వ్యక్తి, నేను లూయిస్ టేపులతోనే నిద్రలోకి జారుకుంటాను, మరి వాటితోనే మేల్కుంటాను అని చెప్పేవాడు. ఒకతను అలా చెప్పాడట. త్వరలోనే నా ప్రియమైన ఎయిడ్స్ రోగులలో గుర్తించదగ్గ మార్పులు సంభవించాయి. వారి జీవనం శాంతితో, తమ పట్ల ప్రేమతో, క్షమాతత్వంతో నిండిపోయింది. లూయిస్ తమ జీవితంలో ప్రవేశించడం పట్ల వారి హృదయాలు కృతజ్ఞతాభావంతో నిండిపోయాయి. ఇదంతా గమనించే కొద్దీ నాకు లూయిస్ పట్ల అపారమైన ప్రేమ, గౌరవము కలిగాయి. అదృష్టవశాత్తు నా జీవితంలో ఎంతో మంది మాస్టర్స్ ని కలిశాను. వారిలో కొందరు అవతార పురుషులు కూడా అయి ఉండవచ్చు. కానీ లూయిస్ చాలా గొప్ప మాస్టర్. ఎదుటివారి సమస్యలను విని ఆకళింపు చేసుకోవడంలో ఆమె సాటి. మరి సదా ఆమె వర్షించే కారణరహితమైన ప్రేమ ఇందుకు ప్రధాన కారణం. లూయిస్ జీవితాన్ని చక్కటి ఉదాహరణలతో చాలా సరళంగా నేర్పిస్తుంది. మరి నేర్పే విషయమై తాను ఉంటుంది. ఈ పుస్తకం చదవడానికి మిమ్మల్ని నా అంతరాల్లోంచి ప్రగాఢంగా ఆహ్వానిస్తున్నాను. అందుకు మీరు, మీ జీవితం కూడా అర్హమైనవి అని డేవ్ బ్రాన్ అనే అతను కాలిఫోర్నియాలోని డానా పాయింట్ నుంచి, ఈయనెవరు అంటే వెంచర్స్ ఇన్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అనే సంస్థ ఉన్నట్లుంది ఈయనకి. ఆయన చెబుతున్నారు లూయిస్ ఎల్హే గారి ద్వారా ప్రభావితమైన. ఈయన చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఈయన ఒక డాక్టర్, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు చికిత్స చేస్తూ ఉంటారు అని అర్థమవుతుంది మనకి. అలాగే నెక్స్ట్ ఏముందంటే, లూయిస్ ఎల్హే గారు ఏం చెబుతున్నారంటే, ఫస్ట్ ముందుగా పాఠకులకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. ప్రియమైన పాఠకులారా, నాకు తెలిసిన విషయాలను, నేను నేర్పే విషయాలను మీతో పంచుకోవడానికి ఈ పుస్తకం రాశాను. నా మునుపటి పుస్తకమైన హీల్ యువర్ బాడీ లో ఏ ఆలోచన విధానాలు ఎటువంటి రోగాల్ని సృష్టిస్తాయో సవివరంగా చర్చించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం విశ్లేషింపబడి అంగీకరింపబడింది. మరింత జ్ఞానాన్ని తమతో పంచుకోవాలని వందల కొద్దీ పాఠకులు తమ ఉత్తరాల్లో పేర్కొన్నారు. సమస్యలతో నన్ను సంప్రదించే వారి యొక్క, మరి నా వర్క్షాప్స్ లో పాల్గొనే వారి యొక్క కోరిక మేరకు ఈ పుస్తకాన్ని రచించాను. నేను ఈ పుస్తకంలో అందించిన జ్ఞానాన్ని అవగతం చేసుకుని సాధన చేయడం పూర్తయిన నాటికి మీరు మీ జీవితాన్ని తప్పక శుభప్రదంగా మార్చుకొని ఉంటారు. నా సలహా ఏమంటే, ఈ పుస్తకాన్ని మీరు ఒకసారి చదవండి. మళ్ళీ ఓపిగ్గా, నిశితంగా ప్రతి అంశాన్ని విశ్లేషించుకోండి. ప్రతి అంశాన్ని సాధన చేయడానికి కావలసినంత సమయాన్ని వెచ్చించండి. వీలైతే మీ స్నేహితుల యొక్క లేదా కుటుంబ సభ్యుల యొక్క సహాయాన్ని కూడా తీసుకోండి. ప్రతి ఒక్క చాప్టర్ మీ హృదయాలలో గట్టిగా ఉచ్చరించుకోవాల్సిన దివ్యమైన వాక్యంతో ప్రారంభమవుతుంది. అలాగే ఈ వాక్యాలని మీ సాధనా సమయాల్లో వినియోగించుకోవడం చాలా మంచిది. అంటే సాధన సమయాల్లో అంటే ధ్యానం చేసేటప్పుడు దివ్యమైన వాక్యంతో ప్రతి చాప్టర్ ప్రారంభిస్తుందంటే, ప్రతి చాప్టర్ కూడా ఏం చేసిందంటే ఇవిడ ఒక వాక్యము బోల్డ్ లెటర్స్ లో హైలైట్ చేసి పెట్టింది. అంటే చాలా అత్యంత ముఖ్యమైన వాక్యం ఆ చాప్టర్ కది. దాన్ని మనం ఒక సంకల్పం లాగా కూడా మన ధ్యాన సాధన అలాంటివి చేసేటప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఒక్క చాప్టర్ ని శ్రద్ధగా చదివి 2-3 రోజుల పాటు సాధన చెయ్యండి. ఈ వాక్యాలను మీరు మీ మదిలో గట్టిగా ఉచ్చరించుకోవడం కానీ లేదా వ్రాయడం కానీ చెయ్యండి. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇక్కడ మీకు ఫస్ట్ పేజ్ లో ఏం చెప్పారు, మీ ఆలోచనలు ప్లస్ మీ మాటలు ప్లస్ మీ నమ్మకాలు ఈక్వల్స్ టు మీ జీవితం. ఇది మనం అనుక్షణం అనుకుంటూ ఉండాలి. నా ఆలోచనలు, నా మాటలు, నా నమ్మకాలు నా జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. నేను సరి అయిన ఆలోచనలు చేయాలి, సరి అయిన మాటలు మాట్లాడాలి, సరి అయిన నమ్మకాలని ఫాలో అవ్వాలి. అప్పుడు నా జీవితం సరి అయిన విధంగా ఉంటుంది. ఇది ఒక సంకల్పం. అలా ఆమె ప్రతి చాప్టర్ లో ఒక్కొక్క వాక్యం అత్యంత దివ్యమైన వాక్యాలు అని చెప్తున్నారు. అంటే దైవత్వంతో కూడిన వాక్యాలు. దివ్యత్వము అంటే అదే కదా దైవత్వము.
సో ప్రతి చాప్టర్ మన జీవితంలో ఎలా ప్రవర్తించాలో తెలిపే మరికొన్ని దైవ వాక్యాలతో అంతమవుతుంది. చాప్టర్ స్టార్టింగ్ అలాంటి వాక్యమే రాస్తుందట, చాప్టర్ ఎండింగ్ లో కూడా అలాంటి దైవిక వాక్యమే ఉంది. మీకు కావాలంటే పదే పదే ఉచ్చరించుకోండి, రాసుకోండి అని చెబుతున్నారు. రాయడం అనేది చాలా ఎఫెక్టివ్ వే అనమాట. చాలా చాలా ఎఫెక్టివ్ అది. మీకు ఎవ్వరికి ఓపిక ఉన్నా కూడా రాయడానికి ప్రయత్నించండి. మీరు ఏది విన్నా కూడా, ఇది ఒక్కటేనే కాదు, మీకు నచ్చిన ఉంటే రాసుకోండి, పదే పదే రాసుకోండి కావాలి అంటే. ఈ వాక్యాలు మన చైతన్యాన్ని మార్చుకోవడానికి రూపొందించిన పాజిటివ్ ఆలోచనల సముదాయము. వాటిని మీరు రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవడం మంచిది. మీ జీవిత అనుభవాల్ని మీతో పంచుకోదలిచి నా కథతోనే ఈ పుస్తకాన్ని ముగించాను. మీరు ఎక్కడి నుండి వచ్చినా లేదా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ పుస్తకం మిమ్మల్ని పూర్తిగా మార్చివేసి మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని నాకు తెలుసు. మీరు పుస్తకపు జ్ఞానాన్ని సాధన చేయు సమయాల్లో నా ప్రేమపూర్వక సహాయ సహకారాలు మీరు సదా ఉంటాయన్న స్పృహతో జీవించండి అని చెబుతున్నారు లూయిస్ ఎల్హే గారు. తర్వాత ఇంకా కొన్ని సత్యాలని కూడా చెబుతున్నారు. నా ఫిలాసఫీలోంచి కొన్ని సత్యాలను నేను మీకు ఇక్కడ చెబుతాను అని చెబుతున్నారు. ఏంటి అంటే, మన జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులము. సేతు విజ్ఞానం కూడా అదే చెబుతుంది. సేతు విజ్ఞానం బుక్ చదువుకున్నాం మనము, అందులో కూడా ఇదే వాక్యం చెబుతారు. మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తుని సృష్టిస్తోంది. ఎంపిక అని చెప్పారు కదా, యాదృచ్ఛికం కాదు ఎంపిక. మరి మనకు చెడు జరగాలని మనం ఎందుకు ఎంపిక చేసుకుంటాము? వ్యాపారంలో నష్టం రావాలని ఎందుకు ఎంపిక చేసుకుంటాము? ఉద్యోగం పోవాలని ఎందుకు ఎంపిక చేసుకుంటాము? యాక్సిడెంట్స్ జరగాలని ఎందుకు ఎంపిక చేసుకుంటాము? అవన్నీ కూడా ఎంపిక. అది సోల్ ప్లాన్ బుక్ లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సోల్ ప్లాన్ ఆడియో బుక్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో కూడా చెప్తారు ఎందుకు ఎంపిక చేసుకుంటాము అన్నది. కొన్ని పై లోకాల్లో మన ఆత్మ పరిజ్ఞానానికి ఎంపిక చేసుకుంటాము, కొన్ని ఈ లోకాల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల మన నోటి గుండా వచ్చే మాటల వల్ల మనసులో చేసి ఈ జీవితం ఎందుకు, చచ్చిపోతే బాగుండు, అదైతే బాగుండు, ఇలా అయిపోతే బాగుండు అనుకుంటూ ఉంటాం మనసులో కానీ మాటల్లో కానీ. ఎవరన్నారు ఆ మాట? మనమే అన్నాము. ఎవరు చేశారు ఆలోచన? మనమే చేశాము. అది ఎంపికే కదా. సో అలా అన్నమాట. మనం తెలియకుండానో, అవేర్నెస్ లేకపోవడం వల్లనో, లోవర్ ఎమోషన్స్ లో అంటే మూర్ఖత్వంతో కానీ బాధతో ఉన్నప్పుడు కానీ అనడము ఏదో చేస్తూ ఉంటాం కదా. చెయ్యొద్దు. అది మీ ఎంపిక, అది మీ భవిష్యత్ అవుతుంది అని చెబుతున్నారు. ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంది. ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడంతోనూ, మరి తప్పు చేశామో ఏమో అన్న భావంతోనూ బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ లోపల నేను బాగా లేను అన్న అసంతృప్తితో ఉంటారు. ఇది కేవలం ఆలోచన మాత్రమే. మరి ఆలోచనను మనం మార్పు చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. మనమే రోగాలు అనబడే వాటిని మన శరీరాల్లో అనవసరమైన ఆలోచనల ద్వారా, అనారోగ్యకరమైన ఆలోచనల ద్వారా సృష్టించుకుంటూ ఉంటాము. క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడము, తప్పు చేశామో ఏమోనన్న భావన మరియు భయం లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచన విధానాలు. క్రోధ భావన, క్రోధము అంటే విపరీతమైన కోపము. కోపము క్రోధము రెండు మాట్లాడతాము. క్రోధం అంటే ఇంకా పిచ్చి పట్టే కోపం అన్నమాట. సో ఆ క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడము, తప్పు చేశామో ఏమో అన్న భావన మరియు భయము, ఇలాంటివన్నీ విధ్వంసకరమైన ఆలోచనలట. అలాంటి క్రోధ భావనను వదిలిపెట్టేస్తే క్యాన్సర్ సైతం మాయమవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే, అత్యంత క్రోధంగా ఉండే మనిషి, క్రోధకరమైన ఆలోచనలు చేసే మనిషికి క్యాన్సర్ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పారు కదా ఇంతకుముందు పేజ్లో ఏమని చెప్పారు? ఎలాంటి ఆలోచనలు చేస్తే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో దానికి కూడా ఒక బుక్ ఉంది అని చెప్పారు. హీల్ యువర్ బాడీ, ఆ బుక్ ఆవిడే రాశారు. సో క్రోధకరమైన ఆలోచనలను పూర్తిగా తొలగించుకుంటే క్యాన్సర్ సైతం నయమవుతుంది. మనం గతాన్ని పూర్తిగా విసర్జించి ప్రతి ఒక్కరిని క్షమించేసేయాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభించాలి. ఈ క్షణంలో మనల్ని మనం మంచిగా భావించడంతోనూ, మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడంతోనూ
మన జీవితాల్లో మంచి మార్పులు మొదలవుతాయి. మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతీది మనకు అనుకూలిస్తుంది. నేనున్న ఈ జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉన్నది. అయినా జీవితం అనేది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఆది అంతం లేనే లేవు. కేవలం పదార్థము మరియు దాని అనుభవాలు స్థిరంగా చక్రీయంగా మార్పు చెందుతూ ఉంటాయి. జీవితంలో ప్రతి క్షణం తాజాగా నిత్య నూతనంగా ఉంటుంది. కనుక ఇక్కడ ఓ చోట అతుక్కుపోవడం కానీ ఆగిపోవడం కానీ మృగ్యమైపోవడం కానీ ఉండదు. ప్రవహిస్తూనే ఉండాలి. నన్ను సృష్టించిన ఈ అనంత శక్తితో సదా నేను ఏకమయ్యున్నాను. నా జీవన పరిస్థితులను సృష్టించుకోవడానికి నాకు ఆ శక్తి ఇవ్వబడింది. నా స్వేచ్ఛా సంకల్పానుసారంగా ఈ శక్తిని నేను వినియోగించుకోవచ్చు. నన్ను ఎరుకతో సదా నేను ఆనందంగా ఉంటాను. క్షణ క్షణానికి సాగే ఈ ప్రయాణంలో ప్రతి క్షణము ఓ నూతన ప్రారంభోత్సవానికి ఒక మూల బిందువే. దీన్ని ప్రారంభించడానికైనా ఈ క్షణం ఇప్పుడే ఇక్కడే సిద్ధంగా ఉన్నది. నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉన్నది. ఇది చక్కగా ఇది ఒక సంకల్పంలాగా రాసుకొని ఇదంతా కూడా దివ్య వాక్యం. పెద్ద పెద్ద మెసేజ్ లాగా ఇచ్చారు కదా, దివ్య వాక్యాలన్నమాట. ఇది కావాలి అది కావాలి ఏది కావాలో కరెక్ట్ గా చెప్పాలంటే మనకు తెలియదు మాస్టర్స్, నిజంగా తెలియదు. మీరు ఒకసారి సంకల్పం పెట్టుకోవడానికి ఏది కావాలో అని ఒక వాక్యం రాసుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఒక్క వాక్యం రాయడానికి ఎంతో టైం పడుతుంది. నేను అడిగేదాన్ని నాకు మెడిటేషన్ నేర్పించిన గురువుకి, ఇది ఎలా అనుకోవాలో తెలియట్లేదు, ఇలా అనుకుంటుంటే ఈ నెగిటివ్ ఆలోచన వస్తుంది, అలా అనుకుంటుంటే అలా వస్తుంది, నాకు ఒకసారి ఒక వాక్యం రాసి పంపించవా అని అడిగేదాన్ని నేను. ఇప్పటికీ ఉంది ఆ కన్ఫ్యూజన్. ఏమీ అందులో నుంచి బయటకు వచ్చానని కాదు, ఒక అడుగు ముందుకేసానేమో, 2 అడుగులు ముందుకేసానేమో. సో ఇలా అనుకున్నట్లయితే ఏమంటున్నారు, నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది, ఆది అంతం లేదు, ప్రతి క్షణము నాకు కొత్త క్షణమే, ఏ క్షణం నుండైనా కూడా నేను జీవితాన్ని ప్రారంభించగలను, సంతోషమే నా శక్తి, నా శక్తితో నేను ఏదైనా సాధించగలను. ఇది ఒక దగ్గర రాసుకొని ధ్యానం చేసే ముందర ఆ వాక్యాలను చదువుకొని ధ్యానంలో కూర్చోవచ్చు. అవన్నీ గుర్తుండాలి అంటే కుదరదు కదా. చదువుకొని స్థిరంగా మనసులో ఇలా అనుకొని ధ్యానానికి కూర్చోవచ్చు. ఓవర్ ద పీరియడ్ అవన్నీ కూడా శక్తి సంతరించుకొని మేనిఫెస్ట్ అయిపోతుంది. అది మనకి ఈ జన్మలో కావచ్చు, మరు జన్మలో కావచ్చు. మరు జన్మలో కదా అని చెప్పేసి వదిలివేయకండి, ఆ జన్మలో కదా అని. ఇప్పుడు ఏ జన్మలో ఏ తప్పులు చేశామో దానికి సంబంధించిన బాధ ఈ రోజు అనుభవిస్తున్నాం కదా. మరి ఎందుకు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే అది సవ్యంగా ఉండాలని కోరుకోవాలి కదా. ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు నెక్స్ట్ జన్మ ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఈ జన్మే మనం ఆఖరి జన్మ అని కూడా అనుకోవచ్చు. అన్ని ఇప్పుడే మేనిఫెస్ట్ అయిపోతాయి అనుకోవచ్చు. అసలు ఆలోచన కూడా చేయక్కర్లే. ఎస్ రాధా, డు యు వాంట్ టు సే సంథింగ్? ఎస్ అత్తయ్య, ఇది చెప్పారు కదా, ఇది ఒక అఫర్మేషన్స్ లాగా ఓపెన్ దాంట్లో ఉంది, లైట్ వర్కర్స్ లో కూడా. అవును, దాని గురించి ఒక ½ మొత్తం డైలీ మెడిటేషన్ లాగా కూడా చేసుకోవచ్చు అని ఉంది. అవును, అవును. ఈ సంకల్పాలు చదువుకొని ఇందులో చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ బుక్ లో, ఈవిడ లూయిస్ ఎల్హే గారి బుక్ లో చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవన్నీ సంకల్పాలు మనం ఒక నోట్ బుక్ పెట్టుకొని అందులో రాసుకొని ఒకసారి చదువుకొని, లేదా ఈ బుక్ అయినా పెట్టుకోండి, ఎలాగైనా పర్వాలేదు. ఒకసారి అది చదువుకొని, ఒక్కసారి కాదు మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చదువుకోండి. చదువుకొని ధ్యానం మొదలు పెట్టారనుకోండి, ఆ ఆలోచనలు సంకల్పాలుగా మారి దానికి శక్తి సరిపోయి మేనిఫెస్ట్ అయిపోతుంది అనమాట. అవును, నేను అది చేశాను, ట్రై చేశాను, వర్క్ అయింది కూడా, నాకు చాలా బాగా అనిపించింది. అది ఆడియో ఉందన్నట్టు, ఇట్లా షార్ట్ ఆడియో, దాని మన అఫర్మేషన్ చేస్తూ మెడిటేషన్ చేయడం. వెరీ గుడ్, వెరీ నాకు నైస్. అంటే ఇది బుక్ లో ఉందని నాకు తెలియదు, ఈ బుక్ అని. మామూలుగా జనరల్ ఇట్లా నాకు ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే అమ్మా. సో ఇది ఇక్కడితో మన ముందు పేజెస్ అన్ని అయిపోయాయండి. ఫస్ట్ చాప్టర్ మొదలు పెట్టడానికి ముందర చూడండి, మనకి ఎనర్జీస్ ని సప్లై చేయడానికి కావలసిన ఎనర్జీస్ లోకి మనల్ని పుల్ చేయడానికి ఎంత ఇచ్చారు మన కొరకు. సింపుల్ గా చాప్టర్ 1 అని స్టార్ట్ చేయొచ్చు,
లేదా ముందు మాట చెప్పి స్టార్ట్ చేయొచ్చు. ముందు మాటట, కృతజ్ఞతలట, పాఠకులకు దైవత్వంతో కూడిన వాక్యాలట, సంకల్పాలట, ఇన్ని చెప్పేసి మనందరికి కూడా వింటుంటే ఎంతో ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది కదా. సరికొత్తగా అంటే మనలో మనకి సరికొత్త ఆలోచనలు వస్తున్నట్టుగా, సరికొత్త ఎనర్జీ వస్తున్నట్టుగా. ఏంటి అంటే అవి చదువుకోవడం ద్వారా జరిగినాయి. వాళ్ళ ఉద్దేశమే అదనమాట. ఆ ఎనర్జీస్ మనకు ప్రొవైడ్ చేయడం. అక్కడి నుండి మనకు మెల్లమెల్లగా మనం ఏం చెయ్యాలి అనేది నేర్పిస్తూ ఉంటారు. ఫస్ట్ చాప్టర్ ఈవిడ నా విశ్వాసము అనే చాప్టర్ స్టార్ట్ చేసింది. అది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. నేను రికార్డింగ్ ఇక్కడ స్టాప్ చేస్తున్నాను.